ద లాస్ట్ చిట్ ఆఫ్ ది డే తీసుకుందాం ఫ్రెండ్స్. తెలంగాణలో మళ్ళీ ఏమైంది రా ఆన్లైన్ బెట్టింగ్లలో 7 మంది చచ్చిపోయారట. అసలు నన్ను అడుగుతున్న ఈ ప్రభుత్వం ఏమైనా యాక్షన్ తీసుకుంటుందా లేకపోతే ఈ బెట్టింగ్లను ప్రమోషన్ చేస్తుందా రా భయ్? ఈడ ఐపీఎల్లో ఆడేటోళ్ళు ఆడుతున్నారు, ఐపీఎల్ వచ్చిందని చెప్పి ఇది బెట్టింగ్ అని చెప్పి బెట్టింగ్ ప్రమోషన్ చేస్తున్నారా అంటున్నారు. పాపము ఆ యాత్రికుడు అన్వేషణ ఎంత పోరాడుతున్నాడు దీని మీద. సీరియస్గా చెప్తున్నా, ఆయనకు నేను అప్రిషియేట్ చేయాలా అన్న. నేను మజా కడతలే, మనసా వాచాకరం అన్న ప్రమాణం నేను చెప్తున్నా. మీరు ఒక వీడియో చూపించిరే అందులో, అరే ఇది ఒక్క వీడియో చూడుండ్రా, నాకు ఈ ఒక్క వీడియోలోనే ఇంత డబ్బు వచ్చింది, నేను ఎందుకు బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తానన్నారు. నాకు నిజంగా ఇట్లా టచ్ చేసినావు అన్వేషణ, ఇట్లా టచ్ చేసినావు, గిది కదా మొగోడు అంటే గిది కదా అని అనిపించింది. ఇవాళ ప్రభుత్వాల దగ్గరుండి నెగటివ్ పబ్లిసిటీ ఈజ్ ఆల్వేస్ ఏ పబ్లిసిటీ అని అన్నది ప్రూవ్ చేసిర్రు. ఇవాళ మీరు ఆలోచించుర్రు. ఇక తర్వాత మన ఆర్ఎస్ఎస్ సర్సంచాలక్ పరమ పూజనీయ మోహన్జీ భగవత్ గారు తన స్పీచ్ నిన్న ఎక్కడ నాకు తెలిసి ఇది ఎక్కడనో జరిగిందబ్బా, అలీగఢ్లో జరిగింది అనుకుంటా, అంతే కదా. ఇన్ ఆర్డర్ టు అలీగఢ్లో జరిగింది. ఇన్ ఆర్డర్ టు ఆయన ఏమన్నాడంటే మన జాతి విభేదాలను, మత విభేదాలను ఇవన్నిటిని మనము పక్కకు జరిపి భారతీయత వైపు ముంగటికి పోయి పంచ్ పరివర్తన్ 5 ట్రాన్స్ఫర్మేషన్స్ అని చెప్పి ఆయన తన మేడన్ స్పీచ్లో మాట్లాడాడు. ఇది అలీగఢ్ కేంద్రంగా ఈయన మాట్లాడి ఆయన ఏమని మాట్లాడిండంటే ఫ్రెండ్స్, స్పీకింగ్ ఎట్ ది సనాతన్ బ్రాంచ్ మన హెచ్బి ఇంటర్ కాలేజ్ ప్రెమిసెస్లో ఏదైతే ఉన్నదో అక్కడ ఆయన మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ వాలంటీర్లు గట్టిగా పార్టిసిపేట్ కావాలా, గ్రాస్ రూట్స్ లెవెల్లో పనిచేయాలా. ఇన్ఫ్యాక్ట్ ఎట్లా పనిచేయాలనంటే ఒక 1 టెంపుల్ అండ్ 1 వెల్ ఫర్ ఆల్ హిందూస్ అని చెప్పి మాట్లాడాలా. నేను ఆ పరమ పూజనీయ సర్సంచాలక్ మోహన్జీ భగవత్ గారికి పాదాభివందనం చేస్తూ మాట్లాడుతున్నా. ఏందనంటే ఇవాళ చిత్రగుప్తు కూడా వెనకటికి ఒక నినాదం తీసుకొని ఉండే, సెల్ఫీ విత్ యువర్ టెంపుల్. మన రూట్స్కి మనం కనెక్ట్ కావాలా అనన్న ఒక చిన్న ఆశ చిగురించే ప్రయత్నం మేమందరి మనసులలో చేసే ప్రయత్నం చేసినాం. ఇవాళ ఆయన కూడా 1 వెల్ 1 టెంపుల్ ఇది ఈడి కాడికేని మొదలెట్టిండి మాట్లాడాడు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలందరికీ సొసైటీని జాగృతి చేయాలా, గ్రాస్ రూట్ లెవెల్ నుంచి మనం పనిచేయాలా అని చెప్పిండు. ఆయన ఏమని అన్నాడు, వాలంటీర్స్ అందరూ కూడా మన ఐకమత్యం కోసం పనిచేయాలా, అన్నదమ్ముల లెక్క పనిచేయాలా, అక్కజల్లెల లెక్క పనిచేయాలా, ఎవ్రీ హౌస్ హోల్డ్ని కలుపుకొని పోవాలా అని చెప్పిండు. ఆయన ఇంకా సెనేటరీ ఇయర్ ఆఫ్ ది సంఘ్ ఆ సందర్భంగా మాట్లాడుతూ మన దీని ఏమనంటారు జాతి ఐక్యత అండ్ టు దట్ మ్యాటర్ మన జాతీయవాదము ఇంకా కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ భారత్ని ఎంఫసైజ్ చేసి ప్రతి యువకుడి గుండెలలో జాతీయవాదం నింపాలా, తద్వారా ఒక నేషనలిస్టిక్ అజెండాని దేశ ప్రజలలో ముంగటికి తీసుకోవాలా అని చెప్పి ఆయన మాట్లాడిండు. ఆయన ఏమన్నాడంటే ప్రతి ఫెస్టివల్ని కూడా మనం అందరం కలుసుకొని చేసుకోవాలా, ప్రతి మన చుట్టాల ఇంట్లకు మన దోస్తుల ఇంట్లకు పోయి ఆ కల్చరల్ డైవర్సిటీని మనము ముంగటికి తీసుకుపోవాలా. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని అంటే కలిసి పండుగలు చేసుకోవాలా, కలిసి ఉండాలా, సొసైటీలో ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఇమేజ్ అనేది ముంగటికి తీసుకోవాలా అని చెప్పి మాట్లాడాడు. ఆయన ఇంకొకటి మాట్లాడుకుంటే ఏమనేమనంటే ఇంక్లూజన్ అండ్ హార్మనీ గురించి ఆయన మాట్లాడాడు. ఆయన ఇంకొకటి ఏమన్నాడంటే ఈ జాయింట్ ఫ్యామిలీస్ మీద కూడా ఆయన ఎంఫసైజ్ చేసిండు. తర్వాత ఫ్యామిలీ వర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్, కుటుంబ సమస్యలకు చెక్ పెట్టాలనంటే ఫ్యామిలీ వర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్, యజ్ఞము ఎక్సెట్రా అందరము టేబుల్ మీద కూర్చొని కలిసి తినాలా, ఆ ఫ్యామిలీ బాండింగ్ ఇంపార్టెంట్. ఇవి చాలా చిన్న బేసిక్స్ అనిపిస్తాయి ఫ్రెండ్స్, కాకపోతే ఇవి బేసిక్స్. ఇప్పటిదాకా భారతదేశ కల్చర్లో మనం ఎందుకు గట్టిగా ఉన్నాము అని అంటే మన నాగరికత ఫ్యామిలీ బాండ్స్ వల్ల. భారత్ యొక్క కల్చర్ చాలా గ్రేటెస్ట్ అని ఆయన చెప్పిండు. ఇది మన ఐక్యతతో మన అంతర్గత ఆలోచనతో ఇంకా పెద్దగా చేసుకోవాలా అని చెప్పిండు. పంచ్ పరివర్తన్ గురించి ఆయన మాట్లాడుకుంటూ ఆయన కుటుంబ ప్రబోధన్ అని చెప్పిండు. అంటే ఫ్యామిలీ అవేర్నెస్, కుటుంబ ప్రబోధన్ ఫ్యామిలీ అవేర్నెస్ గురించి మాట్లాడిండు. సామాజిక సమరసత సోషల్ హార్మనీ మీద మాట్లాడిండు. స్వదేశీ సెల్ఫ్ రిలయన్స్ మీద మాట్లాడిండు. పర్యావరణం ఎన్విరాన్మెంట్ మీద మాట్లాడిండు. నాగరిక్ అనుశాసన్ అంటే సివిక్ డిసిప్లిన్ మీద మాట్లాడాడు. ఇక్కడ ఎక్కడనన్నా మీకు మతతత్వం కనిపించిందా? కుటుంబ ప్రబోధన అన్నప్పుడు ఫ్యామిలీ గురించి మాట్లాడిండు. సామాజిక సమరసత అని అన్నప్పుడు సోషల్ హార్మనీ గురించి మాట్లాడిండు. స్వదేశీ అని అన్నప్పుడు మన స్వదేశీ గొప్పతనాన్ని సెల్ఫ్ రిలయన్స్ ఆత్మనిర్భర్ గురించి మాట్లాడిండు. పర్యావరణం అని అన్నప్పుడు మన ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడిండు. నాగరిక్ అనుశాసన్ అన్నప్పుడు సెల్ఫ్ డిసిప్లిన్ అన్నది మాట్లాడాడు. సంఘశక్తి యుగే యుగే మమతల హోమం నా
సంఘ్ అని ఊరికేనే మేము మాట్లాడలే. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.